ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గినా పిత్తినా తుమ్మినా ఆయన మాట్లాడిన క్యారెక్టర్ అసాసినేట్ మాదిరిగా ప్రతి విషయాన్ని కూడా హేళన చేస్తూ చాలా దారుణంగా మాట్లాడుతూ ట్రోల్ చేసేవారు కూటమికి సంబంధించిన నేతలు, వారికి సంబంధించిన పసుపు మీడియా. మరి ఇప్పుడేం చేస్తున్నారు? గెలిచిన తర్వాత అంటే గత సంవత్సరంలో 20 సెప్టెంబర్లో, జూన్లో వాళ్ళు గెలిచారు 2024 సెప్టెంబర్లో. ఇది మంచి ప్రభుత్వం అంటూ కొంపలకు స్టిక్కర్లు అంటించడానికి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు మొదలే పెట్టలేదు, ఏ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. కొన్ని వందల హామీలు ఇచ్చారు, ప్రామిసులు ఇచ్చారు, ఏవి స్టార్ట్ చేయలేదు. అంతకు మునిపే మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్లు తయారు చేసి ఇండ్లకు ప్రతి ఇంటికి కనిపించుకుంటూ పోయినారు కదా. అందుకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు అంటే 27 తేదీ అనుకుంటా 5,67,00,000 రూపాయల నిధులను అఫీషియల్గా ప్రభుత్వం రిలీజ్ చేస్తూ జీవో జారీ చేసింది. మరి దీనిని ఏమంటారు? అదేదో చిక్కీ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు, డిక్షనరీ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు, పాంపులెట్లకు, కరపత్రాలకు, ఇంటింటి కరపత్రాలకు ఇన్ని కోట్లు నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అప్పులు చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడుతో సహా కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరూ మాట్లాడారే. మరి ఇదేంటి సార్? రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ఇది కూడా. 5,67,00,000 రూపాయలు స్టిక్కర్ కేవలం పేపర్కు, కొంపల మీద ఇండ్లకు అంటించారే, పేపర్ కోసం ఖర్చు పెట్టారంటే ఇక తెలియని ఖర్చులు ఎన్ని ఉన్నాయో, వాళ్ళు చేస్తున్న ఖర్చులు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ బయటికి రావాలి, ప్రతిదీ తెలియాలి, వారి యొక్క విజన్ జనాలకు తెలియాలి.